ఉన్నాం. గత ప్రభుత్వంలో గత పాలకులు చేసినటువంటి దురాగతాలను, వాళ్ళు చేసిన క్రాంతులైనటువంటి భూములన్నింటినీ మేము మళ్ళీ ప్రభుత్వానికి సమర్పించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి నేను ఒకటే చెప్తా ఉన్నా. మంచి వాతావరణంలో మన ప్రజలకు న్యాయబద్ధంగా, ప్రజలకు న్యాయం చేసే విధంగా మన పరిపాలన అందిద్దాం. ఇలాంటి సూటిపోటు మాట్లాడి ఏదో నెగిటివ్ ప్రచారంతో, ఎందుకంటే మొన్నటి ఎలక్షన్లో మనం చూసాం, మనం భారీ మెజార్టీ ప్రజలకు అనుగుణంగా ప్రజలకు కావాల్సిన నాయకుడిని వాళ్ళు ఎన్నుకున్నారు అంతే తప్ప ఏదో పార్టీకి, టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా కొంతమంది ఓట్లేసినా కూడా నిజమైన నాయకుడిని ఎన్నుకోవాలని దృఢ సంకల్పంతో ఓట్లేసి గెలిపించారు. ఎవరో దయాదాక్షాలతో ఇక్కడ ఓట్లేసి ఎవరు గెలవలేదు. కాబట్టి నేను టీఆర్ఎస్ నాయకులకు ఒకటే తెలియజేస్తా ఉన్నా, మీరు చేసిన అగాత్యాలు, దురంగతాలు ఏదున్నా కూడా మీరు కబ్జా చేసినటువంటి భూములన్నిటినీ మేము తిరిగి ప్రభుత్వానికి అప్పగించేంత వరకు మేము నిద్రపోమని చెప్పేసి సవాల్ విసురుతూ